వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మోంతా తుఫానికి సంబంధించి ప్రమాదంలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే కొంత శాతం అతలాకుతలమై నష్టపోయిన పరిస్థితులను చవిచూశారో, మరి ఈ ప్రాంతాలన్నింటినీ కూడాను జగన్మోహన్ రెడ్డి పర్యటించాలి అని చెప్పేసి అయితే ఆయన ఒక లీడ్ తీసుకుని ప్రతి ఒక్కరిని కూడా పరామర్శించేందుకైతే మాత్రం ఒక పర్యటనని కొనసాగిస్తూ ఉన్నారు. మరి కృష్ణా జిల్లాలోని పర్యటిస్తున్న నేపథ్యంలోన ఇటీవల మోంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను వీటన్నింటిని పరిశీలించేందుకు ఆయన వెళుతున్న నేపథ్యంలోని కాన్వాయ్ ఏదైతే ఉందో ఆయన కాన్వాయ్కి సంబంధించి వాహనాలు ఒక్కదానితో ఒకటి గట్టిగా ఢీకొట్టడంతో స్వల్ప ప్రమాదం జరిగినట్లుగా కనిపిస్తుంది. మరి వాహనాలన్నీ కూడా ఒకదానికొకటి ఢీకొనడంతో అక్కడున్న కొంతమంది పైకి వాహనాలు కాస్త తాకడంతో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఉయ్యూరు మండలం గండిగుట్ట వద్ద జగన్ కాన్వాయ్ లో వాహనాలన్నీ కూడా ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో పలువురికి అయితే మాత్రం స్వల్ప గాయాలయ్యాయని చెప్తూ ఉన్నారు. జగన్ కాన్వాయ్ లో వాహనాలు ఢీకొట్టడంతో ఆ ప్రాంతంలోని మొత్తం అంతా కూడా భారీగా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయిన పరిస్థితి కనిపించింది. హైవే మీద వాహనాలన్నీ కూడాను ఒకేసారి ప్రజలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి రావడంతో వాహనాలు కూడా ట్రాఫిక్ అంతా భారీ స్థాయిలో నిలిచిపోయిందని చెప్పేసి అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి కృష్ణా జిల్లాలో పర్యటనలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం పడమట సెంటర్కి చేరుకున్న వైఎస్ జగన్కి వైసీపీ నాయకులు అలాగే కార్యకర్తలు కూడాను ఘన స్వాగతం పలుకుతున్నారు. మరి అందరూ కూడా నీరాజనం పడుతూ ఉన్నారని చెప్పేసి వైసీపీ నేతలైతే పెద్ద ఎత్తున హాహాకారాలు చేస్తూ వాళ్ళందరూ కూడా ఒక రకమైన ఉత్సాహాన్ని అత్యుత్సాహాన్ని చూపిస్తున్న నేపథ్యంలోనే ఈ కాన్వాయ్కి సంబంధించిన యాక్సిడెంట్ కూడా జరిగింది. వాళ్ళు అక్కడ డీజిల్ పెట్టడానికి ఎలాంటి పర్మిషన్ లేనప్పటికీ కూడాను వాళ్ళు అక్కడ డీజిల్ని కూడా పెట్టారు. అక్కడంతా ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. సో పర్యటనలో ఇలాంటి డీజిల్ పెట్టడం ఇవన్నీ కాకుండా ప్రజలకి సంబంధించి పంట పొలాలని ప్రజల కష్ట నష్టాలని చూడడానికి వెళ్తున్న నేపథ్యంలోని ఇవన్నీ పెట్టడానికి అనుమతులు లేవు, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అయినప్పటికీ కూడాను ప్రజల మీద దృష్టి సారించకుండాను వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి మాత్రమే ఈ పర్యటనను కొనసాగిస్తున్నారు అని చెప్పేసి అయితే మాత్రము పార్టీ అధికార పార్టీ నేతల నుంచి అలాగే స్థానికంగా ఉన్న ప్రజల నుంచి కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. కొంత వ్యతిరేకతనైతే వాళ్ళు వాళ్ళ భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి పోలీసులకు కూడాను కొరకరాని కొయ్యగా తయారవుతూ ఉన్నారు. రోజు రోజుకి కూడాను అన్న చందంగా ఉంది అని చెప్పేసి ఆ పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా వాళ్ళని వారిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎటువంటి ఇతర కార్యక్రమాలు చేయడానికి పర్యటనలో మీకు ఎటువంటి అనుమతులు లేవు అని చెప్తున్నప్పటికీ కూడాను అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ కూడాను ప్రజల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ప్రజల నుంచి మాత్రము అంత పెద్ద ఎత్తున ఎలాంటి స్వీకారము లేదు. ప్రజలు అంత వాళ్ళపైన గతంలో ఏదైతే ఉందో మరి ఆ రకమైన అభిమానాన్ని కానీ ఆహ్వానాన్ని కానీ ప్రజలు స్వీకరించడం లేదు. జగన్ వచ్చేందుకు వాళ్ళంతా సుముఖత చూపించడం లేదు అన్నదైతే వ్యక్తం అవుతోంది అని చెప్పేసి అయితే వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించి కేవలం వైఎస్ జగన్ పర్యటనలో పోలీసులు అయితే ఆంక్షలు విధించారు. కేవలం 500 మంది అలాగే 10 వాహనాలకు మాత్రమే అక్కడ అనుమతి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరి అంతేకాకుండాను రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతాపురం, గొల్లలపాలెం ఈ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పర్యటించాలని చెప్పేసి అయితే సూచించడం జరిగింది. అలాగే ద్విచక్ర వాహనాలకు ఎటువంటి అనుమతి లేదు అని చెప్పేసి అయితే ఆంక్షలు పెట్టారు. బట్ అయినప్పటికీ కూడాను విచక్షణ రహితంగా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే కొనసాగిస్తూ ఉన్నారు. ఆంక్షలు ఏ రకంగానూ పట్టించుకోవడం లేదు అన్నది మాత్రమే ఇక్కడ పెద్ద ఎత్తున అధికారుల నుంచి కూడా ఒక కంప్లైంట్ అయితే వినిపిస్తుంది. మరి జగన్ పర్యటనకు రావద్దని మాజీ ఎమ్మెల్యేలు, మండల గ్రామ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చినట్లుగా దీనిలో తెలుస్తోంది. సో ఏదైనా కూడాను పర్యటనకి వాళ్ళు ఏ నిమిత్తము పర్యటనకు వెళ్తూ ఉన్నారు? పంట పొలాల్ని చూసేందుకు, రైతుల్ని పరామర్శించేందుకు, తుఫాను బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న నేపథ్యంలోన ఇంత హంగామాగా హడావిడిగా వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఇదంతా కూడా ప్రజలకి ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే వ్యవహారంగా కనిపిస్తుంది తప్ప ప్రజలు మంచి చెడ్డల కోసం వారు వెళ్తున్నారు అన్నట్టుగా ఈ వ్యవహారం అంతా కనిపించడం లేదు అని చెప్పేసి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది. వ్యతిరేక నినాదాలు అయితే వినిపిస్తూ ఉన్న ఆ నేపథ్యం కనిపిస్తుంది. మరి ఏదైనా కూడా అక్కడ ఉన్న ఆ వైసీపీ నేతలు లోకల్గా ఉన్న పార్టీకి సంబంధించిన వారు మమేకమై వారు చూపించడం తప్ప ఇతర ఆ ప్రాంతానికి సంబంధించిన
వ్యక్తుల నుంచి కానీ రైతుల నుంచి కానీ పెద్దగా ఏ ఆహ్వానం అయితే వాళ్ళకి కనిపించడం లేదు. వాళ్ళు వీళ్ళని కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని కానీ నేతల్ని కానీ అన్న అదైతే కనిపించడం లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే మాత్రం ఇదే బ్రేకింగ్ న్యూస్. దీనికి సంబంధించి కాన్వాయ్ యాక్సిడెంట్లోనే జగన్కి అయితే ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. మరి పలువురికి అయితే తీవ్రంగా గాయాలు అయ్యాయి అని అంటున్నారు. సో ఈ నేపథ్యంలోన మరి ఈ కాన్వాయ్ ఈ పర్యటన ముందుకి సాగుతుందా, ఇక్కడతో ఇది ఫుల్ స్టాప్ పడుతుందా, పర్మిషన్స్ని వాళ్ళు కరెక్ట్గా యూజ్ చేసుకోవడం లేదు అన్నదైతే ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది అని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన మరింత అప్డేట్ అయితే రావాల్సి ఉంది.